హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ది మౌనికా సింహ వ్లాగ్స్. ఈరోజు మినప్పిండితో కారపూస ఏ విధంగా చేసుకోవచ్చు అనేది చూపిస్తానండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఎంత క్రిస్పీగా ఉందో కారపూస అనేది. చాలా తక్కువ మంది ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు మినప్పిండితో. మా అమ్మ వచ్చేసేసి ఎక్కువగా మినప్పిండితోనే చేస్తుందండి కారపూస అనేది. మన శనగపిండితో అంటే సన్న కారపూస ఎక్కువగా చేస్తుంది. మినప్పిండితో అయితే కొంచెం లడ్డుది కానీ మీడియం సైజ్ది కానీ చేస్తూ ఉంటుందన్నమాట. దీనికోసం ముందుగా మినపప్పు ఉంటుంది కదా, మినపప్పుని కొంచెం లైట్గా ఫ్రై చేసేసుకోవాలి. మనం ఫ్రై చేసేసుకోకుండా అలానే పిండి పట్టిస్తే కొంచెం లైట్గా స్మెల్ వస్తూ ఉంటుందన్నమాట మినపప్పు అనేది. అలా రాకుండా ఉండాలంటే ముందుగా మినపప్పు అనేది లైట్గా ఫ్రై చేసేసుకొని పిండి పట్టించేసేసుకుంటే మనకి ఎలాంటి స్మెల్ లేకుండా ఉంటుంది. ఈ విధంగా పిండి పట్టించుకున్న తర్వాత మినప్పిండి అనేది ఇడ్లీలోకి, దోశలోకి మనం ఇన్స్టెంట్గా యూజ్ చేసేసుకోవచ్చు అనమాట. మనం వడలు కావాలనుకుంటే ఎప్పుడంటే అప్పుడు వాటర్లో పిండి కలిపేసేసుకొని వడలు కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నాకు ఫ్రై అనేది కొంచెం లైట్గా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. మనకు ఆ స్మెల్ అనేది తెలుస్తుందండి, ఒక మంచి అరోమా వస్తూ ఉంటుందన్నమాట మినపప్పు పర్ఫెక్ట్గా ఫ్రై అయిన తర్వాత. ఇక్కడ నెక్స్ట్ స్టవ్ వచ్చేసి నేను ఇక్కడ మీడియంలో అడ్జస్ట్ చేసుకొని నిదానంగా ఫ్రై చేసేసుకుంటున్నాను. ఈ విధంగా అయితే మనకి లోపల వైపు ఈజీగా ఫ్రై అయ్యి మినపప్పు అనేది పిండి పట్టించిన తర్వాత ఎలాంటి స్మెల్ లేకుండా చాలా బాగా ఉంటుందన్నమాట. కొంచెం ఫ్రై చేసుకునేటప్పుడు ఒక 2 మినిట్స్ అలా మీడియంలో కానీ స్లిమ్లో కానీ పెట్టుకొని ఫ్రై చేసేసుకోండి. అంతేకాకుండా ఇక్కడ నేను వచ్చేసేసి పిండి విడిగా మినప్పిండి అండ్ బియ్యం పిండి ఈ విధంగా పట్టించుకుంటానని చూపిస్తున్నాను అనమాట. డైరెక్ట్గా మనం బియ్యంలో కావాలనుకుంటే 1 కప్పు మినపప్పు తీసుకుంటే 3 కప్పుల వరకు బియ్యం తీసుకోవాలి. అలా అయితే పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇక్కడ నార్మల్గా ఆల్రెడీ పట్టించిన పిండి యూస్ చేస్తున్నాను. ఈ విధంగా ఫ్రై చేసుకున్న మినపప్పుని ఇక్కడ నేను పిండి పట్టించుకున్నాను అనమాట. ఆ పిండిది 1 కప్పు యూస్ చేస్తున్నాను. మినప్పిండిలో ఎలాంటి బియ్యం పిండి కానీ ఏమి యూస్ చేయలేదండి, ప్యూర్ మినప్పిండి. నెక్స్ట్ వచ్చేసి బియ్యం పిండి యాడ్ చేస్తున్నాను. ఒక 2 కప్పుల వరకు బియ్యం పిండి యాడ్ చేస్తున్నాను అనమాట. ఇవి నార్మల్గా ఇంట్లో పట్టించిన మినప్పిండి, ఇంట్లో పట్టించిన బియ్యం పిండి అనమాట. ఈ పిండి ఈ విధంగా పట్టించుకోవడం వల్ల ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం దోసపిండికి కూడా నార్మల్గా 1 కప్పుకి 2 కప్పులు యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను పిండి చూపిస్తున్నాను చూడండి. మినప్పిండి వచ్చేసి కొంచెం స్మూత్గా ఉంటుంది, అలాగే బియ్యపిండి వచ్చేసి కొంచెం రఫ్గా ఉంటుంది అనమాట. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఈ విధంగా మనం కొంచెం లూజ్గా కలిపి పెట్టుకున్నాం అనుకోండి, దోశ కావాలన్నా కానీ ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఒక 1 అవర్ అలానే వదిలేసేసుకుంటే మనకి దోశలు కూడా ఈజీగా రెడీ అయిపోతాయి. ఇందులో పిండిలోకి కొద్దిగా సాల్ట్ అండ్ కొద్దిగా నువ్వులు యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా క్రష్ చేసిన జీలకర్ర యాడ్ చేస్తున్నాను. మనకు కావాలనుకుంటే కొద్దిగా వాము కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. పిండి అంతా బాగా కలిసేలాగా కలిపేసేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసేసుకొని ముందుగా ఈ సాల్ట్ పిండి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇందులోకి కావాలనుకుంటే ఇంట్లో అవైలబుల్గా ఉంటే వెన్న యాడ్ చేసుకోండి, టేస్ట్ అనేది బాగుంటుంది. ఒక వెన్న లేగదు అనుకుంటే ఆయిల్ బాగా హీట్ చేసిన ఆయిల్ కొద్దిగా యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను చిన్న టీ గ్లాస్తో ఒక సగం టీ గ్లాస్ యాడ్ చేసుకున్నాను అనమాట. ఆయిల్ అనేది బాగా వేడి చేసిన ఆయిల్ని యాడ్ చేసేసుకొని ఈ పిండి అంతా ఆయిల్ బాగా పట్టేలాగా మొత్తం బాగా కలుపుకోవాలి. అంతేకాకుండా దీంట్లోకి నార్మల్ వాటర్ కాకుండా వేడి నీళ్ళు యాడ్ చేసేసుకొని కలుపుకుంటున్నాను. ఇక్కడ నేను వేడి నీళ్ళు అంటే కొంచెం లైట్గా గోరువెచ్చనిగా ఉన్న నీళ్ళు కలుపుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను ఆయిల్ అంతా పిండి అంతా పట్టేలాగా కలుపుకున్నాను. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, గట్టిగా చేయితోటి ప్రెస్ చేసి ఒక ముద్దలాగా కావాలి. అలా అయితే మనకి పిండి అనేది పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు అనమాట. నెక్స్ట్ ఇందులోకి వచ్చేసి వాటర్ యాడ్ చేసేసుకొని పిండి కలుపుకోవాలి. ఇక్కడ మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను అండి, గట్టిగా పిండి అనేది చేయితో క్రష్ చేసి చూపిస్తున్నాను. మనకు అలా అయితేనే పిండి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, బొరుగుగా వస్తాయి కారపూస అనేది. నెక్స్ట్ వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. ముందుగా కొద్దిగా లైట్ గోరువెచ్చని నీళ్ళు యాడ్ చేయండి. ఎక్కువ వేడి మరిగే నీళ్ళు కాకుండా లైట్ గోరువెచ్చని నీళ్ళు యాడ్ చేసేసుకొని పిండి అనేది కొద్దిగా కలుపుకోండి. పిండి కలిపేసేసుకొని మనం ఎమ్మటే కావాలన్నా ప్రిపేర్ చేసుకోవచ్చు. కావాలనుకుంటే ఒక 5 మినిట్స్ పక్కకు పెట్టుకున్నా కానీ సరిపోతుంది అనమాట. ఇక్కడ నేను పిండి పక్కకు పెట్టుకున్నానండి, ఒక 5 to 6 మినిట్స్ వరకు పక్కకు పెట్టుకున్నాను అనమాట. మనం కలుపుకుంటప్పుడు కొంచెం జాగ్రత్తగా కలుపుకోండి, ఎందుకంటే ఆయిల్ అది వేడిది వేసినప్పుడు ఏంటంటే చెయ్యి అది కాలుతూ ఉంటుంది కదా. మనం వాటర్ లైట్ గోరువెచ్చని నీళ్ళు మాత్రమే యూస్ చేయండి, మరి ఎక్కువ మరిగేవి కాకుండా లైట్ గోరువెచ్చని నీళ్ళు యూస్ చేయండి. అంతేకాకుండా ఇక్కడ మినప్పిండి కాబట్టి కొంచెం కలిపేటప్పుడు కొంచెం కష్టం అనిపిస్తుంది.
అనిపిస్తుంది అనమాట, చేతికి అతుక్కుపోతూ ఉంటుంది. మరి ఎక్కువ జిగురు అనిపించింది అనుకోండి, కొద్దిగా చేతికి ఆయిల్ అప్లై చేసుకొని కలుపుకోండి, ఈజీగా కలుస్తుంది. మనం ఈ పిండిలో కావాలనుకుంటే కొద్దిగా కారం కూడా యాడ్ చేసుకోవచ్చు, కొంచెం స్పైసీగా కావాలనుకుంటే కొద్దిగా కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ సింపుల్గా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. నేను ఇక్కడ మొత్తం కలిపేసేసుకున్నానండి. ఈ విధంగా కలిపేసేసి పక్కకు పెట్టుకోవాలి. ఇలా కొంచెం లూజ్గా ఉండాలి పిండి, మరీ గట్టిగా కాకుండా కొంచెం లూజ్గా ఉండాలన్నమాట. ఆల్రెడీ మనకి ఇది మినపప్పు కాబట్టి కొద్దిగా బంకగా తగులుతూనే ఉంటుంది. మరి ఎక్కువ లూజ్ లేకుండా కొద్దిగా లైట్గా లూజ్గా ఉంటుంది చూసుకోండి. ఎక్కువ లూజ్ ఉందనుకోండి ఆయిల్ ఎక్కువ పట్టేస్తుంది అనమాట కారపూసకి. అలా మీడియం లూజ్లో ఉంటే ఆయిల్ పట్టకుండా ఉంటుందన్నమాట. నేను ఇక్కడ పిండి కలిపి పెట్టేసేసుకున్నానండి. ఇక్కడ ఒకసారి నేను చూపిస్తున్నాను చూడండి. మనం ఈ విధంగా కొంచెం లూజ్గా ఉండాలన్నమాట. మనకి కారపూస గిద్దెలలోకి ఎంత పిండి అయితే పడుతుందో అంత పిండి ముందుగానే ఒకసారి కలిపేసేసుకొని పిండి మొత్తము అంత పిండి ఉండనేది పక్కకు చేసి పెట్టేసేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఈ విధంగా ఉండ చేసుకొని మనకు కొంచెం ఇది జిగురు అనేది వస్తుందండి. నార్మల్గా శనగపిండికి అంత జిగురు ఉండదు, కానీ మినప్పిండికి ఏంటంటే జిగురు ఎక్కువగా ఉంటుందన్నమాట. బంకగా అనిపిస్తుంది చేతితో పట్టుకుంటే. అది మెయిన్. మనకి ఎక్కువ బంక అనిపించింది అనుకోండి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ మీడియం సైజ్ కారపూస ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం ముందుగా కారపూస చేసే గిద్దెలు ఉంటాయి కదా, దానికి కొంచెం లైట్గా ఆయిల్ అప్లై చేసేసుకుంటున్నాను. మనం ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల పిండి అనేది గిద్దెలకి పట్టకుండా మన కిందికి అనేది ఈజీగా లూజ్గా వచ్చేస్తుంది అనమాట. నేను మొత్తం ఆయిల్ అంతా అప్లై చేసేసుకొని కొంచెం చేతికి కూడా ఆయిల్ అప్లై చేసుకున్నానండి, బంక తగులుతుందని చెప్పేసి. ఆయిల్ అప్లై చేసుకొని పిండి మొత్తం ఫిల్ చేసేసుకున్నాను అనమాట. పిండి ఫిల్ చేసేసుకొని ఇంకా క్లోజ్ చేసేసుకోవడమే ఇది. మనం కొంచెం పై వరకు పిండి ఫిల్ చేసేసుకొని మొత్తం ఇక్కడ పైన క్యాప్ అనేది క్లోజ్ చేసేస్తున్నానండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడనే కాదండి, ఒకసారి పిండి పట్టి పెట్టించుకున్నాం అనుకోండి, ఆ పిండి ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎప్పుడు తినబుద్ధి అయితే అప్పుడు చేసుకోవచ్చు, లేదా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఆయిల్ కాగిందో లేదో కొంచెం చెక్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఆయిల్ అనేది లైట్ వేడిగా ఉంటుంది చూడండి. మరి ఎక్కువ వేడిగా ఉందనుకోండి మనం ఆయిల్లో వేయగానే మాడిపోతాయి అన్నమాట. అది మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ నేను ముందుగా పెద్దది ఒకటి వేసుకుంటున్నానండి. ఆయిల్ మొత్తము ఒకటి పెద్దది వేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి చిన్నవి ఫిల్ చేసుకుంటూ ఉంటాను అనమాట నేను. అంతేకాకుండా ఇది నార్మల్గా శనగపిండికి ఏంటంటే కొంచెం రెడ్డిష్గా అయిందాకా ఉండాలి. దీనికి అలా కాదు, కొంచెం వైట్గా తీసేస్తే సరిపోతుంది అనమాట. ఆయిల్లో నుంచి మనకి వేడిగా ఉన్నప్పుడు కొంచెం లైట్గా మెత్తగానే అనిపిస్తుందండి. మినపప్పు వచ్చేసి చల్లారే కొద్దీ గట్టిగా అయిపోతాయి అనమాట. ఒకసారి చెక్ చేసుకొని ఆయిల్లో నుంచి తీసుకోండి. మనకి మరీ ఎక్కువ మెత్తగా కాకుండా కొంచెం లైట్గా మెత్తగా ఉన్నప్పుడు తీసేస్తే మనకి చల్లారిన తర్వాత క్రిస్పీగా అవుతాయి అన్నమాట. మరీ ఎక్కువసేపు రెడ్డిష్గా అయిందాక ఉంచామనుకోండి ఇంకా గట్టిగా వస్తాయి కారపూస అనేది. మెయిన్ అదొకటి చెక్ చేసుకోవాలి. ఇక్కడ నాకు ఫ్రై అయిపోయిందండి, ఆయిల్లో నుంచి తీసేసుకుంటున్నాను. కొంచెం వైటిష్గానే తీయాల్సి ఉంటుంది. ఇది వచ్చేసేసి మరీ ఎక్కువ రెడ్డిష్గా కాలిందనుకోండి గట్టిగా వస్తాయి అన్నమాట. నెక్స్ట్ కొంచెం చిన్నవి యాడ్ చేసుకుంటున్నాను ఆయిల్లో. మెయిన్ ఏంటంటే ఆయిల్లో వేసుకునేటప్పుడు లైట్ వేడిగా ఉండేట్టు చూసుకోండి. ఆయిల్ ఎక్కువ హీట్ అయిపోయింది అనిపిస్తే ఒకసారి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ ఆగి మళ్ళీ ఆన్ చేసుకోండి. అలా అయినా కానీ ఆయిల్ కొంచెం చల్లారుతుంది, అది అడ్జస్ట్ అవుతుంది కదా. మరి ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు అస్సలు వేయొద్దండి. ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు వేస్తే ఏంటంటే మనకి నల్లగా అయిపోతాయి, లోపల వైపు ఉడకదు, నల్లగా ఉంటాయి చూడటానికి. తినేటప్పుడు ఏంటంటే మెత్తగా అనిపిస్తాయి అన్నమాట, క్రిస్పీగా రావు. అలాగే నా తరపున ఒక చిన్న రిక్వెస్ట్ అండి, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మీకు. ఇక్కడ నేను కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇంకా రివర్స్ చేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకున్నాను అనమాట. ఇక్కడ మీరు చూస్తే తెలుస్తుంది కొంచెం లైట్ ఆరెంజ్ షేడ్కి కలర్ మారుతూ ఉంటుందన్నమాట. ఇంతకంటే ఎక్కువ కలర్ మారింది అంటే మనకి చాలా గట్టిగా వస్తాయన్నమాట కారపూస అనేది. కొంచెం కలర్ షేడ్ అవుతుంది అన్న టైంలోనే తీసేసుకోండి. మాకు డైరెక్ట్గా ఆయిల్లో వేసుకోవడం ఇబ్బంది అవుతుంది అనుకుంటే ఈ విధంగా ఒక చిన్న ప్లేట్కి ఆయిల్ అప్లై చేసేసుకొని వాటి మీద మనకి ఏ సైజ్ అయితే కావాల్సి ఉంటుందో ఆ సైజులో కారపూస ఒత్తేసేసుకొని ఈ విధంగా ఆయిల్లోకి స్లోగా వదిలేసేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా అయితే మనకి పని అనేది చాలా త్వరగా అయిపోతుంది. ఒకటి ఫ్రై అయిపోయేలోపు ఇంకొకసారి ప్లేట్కి ఆయిల్ అప్లై చేసేసుకొని ప్లేట్ మీద ఒత్తేసి పెట్టేసుకున్నాం అనుకోండి, ఈజీగా సెకండ్ టైం కూడా ఆయిల్లో వేసుకోవడానికి మనకి ఈజీగా అయిపోతుంది అనమాట. మనకి నార్మల్గా ఏంటంటే శనగపిండి కారపూస
కొంచెం టైం ఎక్కువగా తీసుకుంటుంది డీప్ ఫ్రై కావడానికి. ఇదేంటంటే టైం తక్కువగా తీసుకుంటుంది. అంతేకాకుండా రెడ్డిష్గా ముందుకే ఆయిల్లో నుంచి తీసేయాలన్నమాట. రెడ్డిష్గా మారిందనుకోండి, ఎక్కువ రెడ్డిష్గా అయితే గట్టిగా అన్నా వస్తాయి, లేదా మెత్తగా ఉండి మనకి సరిగ్గా ఉడకవన్నమాట. ఇక్కడ రెడీ అయిపోయాయి. సపరేట్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకున్నాను అనమాట. ఈ విధంగా ఈజీగా మినప్పిండితో కూడా కారపూస అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మినప్పిండి పట్టించిన తర్వాత కంపల్సరీ ఒకసారి జల్లిచ్చేసేసుకోండి. బరుకుగా లేకుండా పిండి అనేది మెత్తగా ఉండేట్టు చూసుకోండి. మనకి పిండి అనేది బరుకుగా ఉందనుకోండి, మనకి కారపూస అనేది సరిగ్గా రాదనమాట. ఇక్కడ నేను నార్మల్ కారపూస చేశాను. అంతేకాకుండా లాస్ట్ వాయువులో కొంచెం పిండి ఉంటే సకినాలు ఉంటాయి కదా, ఇవి కూడా ప్రిపేర్ చేశాను అనమాట. ఇవి కూడా చాలా క్రిస్పీగా ఉన్నాయి. చూసారు కదా, ఇలా తుంచితే అలా తునిగిపోతున్నాయి అనమాట. ఇవి కావాలన్నా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదా నార్మల్ కారపూస కావాలన్నా కారపూస ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసినప్పుడు ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.